ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఇప్పటికి 6 నెలలు కంప్లీట్ అవుతా ఉంది. అయితే ఈ 6 నెలల పరిపాలన ప్రజలకు మంచి చేశారా? లేదంటే ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత వచ్చిందా? ఎందుకంటే కొంతమంది సోషల్ మీడియాలో గానీ, టీవీ ఛానల్స్‌లో, వార్తాపత్రికల్లో కొంతమంది మాత్రమే చంద్రబాబు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చింది, దౌర్జన్యాలు పెరిగిపోయాయి, అరాచకాలు పెరిగిపోయాయని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది మాత్రం చంద్రబాబు గారు ఈ 6 నెలల పరిపాలన చాలా ఎక్సలెంట్‌గా చేశారు. 5 సంవత్సరాల్లో పరిపాలన ఏ రకంగా చేయాలో కేవలం ఈ 6 నెలల్లోనే చూపించొచ్చారు అంటూ కొంతమంది చంద్రబాబు నాయుడు గారు కితాబిస్తా ఉన్నారు. సో ఏది రైటు, ఏది రాంగ్, ఏది వాస్తవం, ఏది అవాస్తవం. సో 10 నిమిషాలు ఈ వీడియో మీ కళ్ళ ముందు పెట్టబోతా ఉన్నా. దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను గనక ముఖ్యమంత్రి అయితే నా మొదటి సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అన్న మాట ప్రకారం ఎలక్షన్లో గెలిచిన తర్వాత మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టారు. రెండవదిగా ఫెన్షన్ల విషయం, ఎలక్షన్లో కూడా సేమ్ ఇదే హామీ ఇచ్చారు. ఎలక్షన్లో నేను కనుక ముఖ్యమంత్రి అయితే 3,000 రూపాయల ఫెన్షన్ 4,000 రూపాయలు చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 రూపాయల ఫెన్షన్ అక్షరాల 4,000 రూపాయలు చేసి ప్రజలకు అందించారు. ఇది సూపర్ 6లో ఒక పథకం. ఒకసారి బాగా అబ్జర్వేషన్ చేయండి, ఎందుకంటే చాలామంది సూపర్ 6 పథకాలు పక్కన పెట్టేశారు అని మాట్లాడుతున్నారు. సో ఆ సూపర్ 6లోని ఒక పథకం ఫెన్షన్లు పెంచడం, అందులో ఒక పథకాన్ని కూడా అమలు చేశారు. అయితే 3,000 రూపాయల ఫెన్షన్ని 4,000 రూపాయలు ఉన్న పలంగా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఇక్కడ దశల వారీగా 250 అటువంటివి పెంచకుండా ఒకేసారి 4,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత అన్నా క్యాంటీన్ల విషయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు మొత్తం ధ్వంసం చేశాడు. అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు పక్కన పెట్టేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేసి ప్రతి పేదవాడు ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటీన్లు కొనసాగుతూ ఉన్నాయి. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ప్రజల ఆస్తులన్నింటినీ తన స్వాధీనం చేసుకుని బ్యాంకులు తాకట్టు పెట్టడం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసాడంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని చంద్రబాబు నాయుడుకి రద్దు చేసి ప్రజలకు ఊపిరి పీల్చుకునేలా చేశారు. ఇది అయిపోయిన తర్వాత ఇలా ఉన్న క్రమంలో అమరావతి రాజధాని నిర్మాణం, ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని నిర్మాణం జరిగితే చాలా అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయి, ఇక్కడ పరిశ్రమలు ఏర్పడతా ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు అంటూ రాజధాని పట్ల చంద్రబాబు నాయుడు గారు చాలా శ్రద్ధ కలిగి అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్రం దగ్గర నుండి 15,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. సో దీని మీద కూడా చాలామంది బురద జల్లి రాజకీయాలు చేశారు. 15,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తాను, మళ్ళీ తిరిగి కట్టాలి కదా, ఇది అప్పే కదా, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ కట్టాలి కదా అంటూ రకరకాలుగా వార్తలు వచ్చినాయి. కానీ కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రెస్ మీట్లో ఆంధ్ర రాష్ట్రానికి మేము 15,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ ఉన్నాం, ఇది రాష్ట్రం ఏమి కేంద్రానికి చెల్లించాల్సిన అవసరంలా, ఏదైతే మీకు 15,000 కోట్ల రూపాయలు ఇచ్చామో అది కేంద్రమే భరిస్తుంది, మీరు హ్యాపీగా మీ రాజధాని నిర్మాణం పునఃప్రారంభించుకోండి అంటూ నిర్మలా సీతారామన్ గారు చెప్పిన తర్వాత ఈ బురద జల్లే రాజకీయాలు అక్కడితో ఆగాయి. ఇలా జరుగుతున్న క్రమంలో విజయవాడకి వరదలు వచ్చాయి. ఆంధ్ర రాష్ట్రం అంతా వర్షాలు వచ్చినా విజయవాడ మాత్రం వరదల్లో మునిగిపోయింది. అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళ లోతుల నీళ్ళలోకి వెళ్ళి అనేక మందిని కాపాడిన సహాయక చర్యలు మనం టీవీ ఛానల్స్లో చూసుంటాం. అయితే దీని మీద కూడా విస్తృత స్థాయిలో బురద జల్లే రాజకీయాలు చేశారు. చంద్రబాబు నాయుడుకు వరదలను అడ్డం పెట్టుకుని కొన్ని కోట్ల రూపాయలు తినేశారంటూ రకరకాలుగా చంద్రబాబు నాయుడిని హింసించారు, రకరకాల మాట్లాడినారు. అగ్గిపేటల కోసం ఏకంగా 10 కోట్లు ఖర్చు పెట్టినట్టు ముఖ్యమంత్రి అన్నట్టు రకరకాలుగా ట్రోలింగ్లు చేశారు. సో బుల్డోజర్లు ఎక్కారు, క్రొక్ లైన్లు ఎక్కారు, వాళ్ళని కాపాడడం కోసం ఫైర్ ఇంజిన్లు ఎక్కారు. ఎన్ని రకాలుగా ఒక శ్రామికుల్లాగా, ఒక కష్టపడే ఒక మనిషిలాగా 64 సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళ లోతున ఇళ్ళకి వెళ్ళి అనేక మందిని కాపాడిన దృశ్యాలు మనం చూసాం. అలాంటి వారిని చాలా మాట్లాడినారు. సో ఇది కాస్త పక్కన పెడితే పోలవరం నిర్మాణం, చంద్రబాబు నాయుడు గారు హయాంలో పోలవరం 80% కంప్లీట్ అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 20% కంప్లీట్ చేస్తే పోలవరం పూర్తయ్యేది. జగన్మోహన్ రెడ్డి పోలవరం 20% కంప్లీట్ చేయకుండా పక్కన పడేసి పోలవరాన్ని వదిలిపడేసాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 1,200 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి మళ్ళీ పోలవరం పనులు పునఃప్రారంభించారు. ఇది ఒకటి జరుగుతూ ఉందంటే ఉచిత ఇసుక పాలసీని అవలంబిస్తే దీని మీద కూడా బురద జల్లే రాజకీయాలు చేశారు. ఉచిత ఇసుక ఇస్తున్నారు, వెనక డబ్బులు వసూలు చేస్తారని చెప్పి రకరకాలుగా చంద్రబాబు నాయుడిని ట్రోలింగ్ చేసిన అనేక మంది. సో ఇప్పుడు చూసుకుంటే ఉచిత ఇసుక ట్రాక్టర్లో పట్టుకెళ్తున్నారు, ఎద్దుల బండిలో పట్టుకెళ్తున్నారు, వాళ్ళకి కావాల్సిన రకంగా వాళ్ళు పట్టుకెళ్తా ఉన్నారు. సో ఎక్కడ డబ్బులు వసూలు చేసినట్టు ఎక్కడ కనపడలా. మద్యపాన నిషేధం, జగన్మోహన్ రెడ్డి గతంలో మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి ప్రగల్భానాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యపానం ఏరులై పారేలే చేశాడు. చంద్రబాబు నాయుడు గారు అదే మద్యపానాన్ని ఈ రోజున తక్కువ రేటుకి
క్వార్టరు 120, 130, 150, 170, 200 వరకు ఉండేది. ఇప్పుడు 100 రూపాయల లోపే క్వార్టర్ దొరికేలా చంద్రబాబు నాయుడు గారు మద్యం రేట్లు తగ్గించారు. అది క్వాలిటీ మందును చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. సో ఇదంతా వేరే విషయం అయితే, ఇలా జరుగుతున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారు దీపం పథకాన్ని రిలీజ్ చేశారు. ఈ దీపం పథకం ద్వారా మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తా ఉన్నటువంటి వాగ్దానాన్ని మొదటి దశ కంప్లీట్ చేశారు. దీని మీద కూడా చాలామంది విస్తృత స్థాయిలో ట్రోలింగ్ చేశారు. దీపం పథకం ఉన్న వాళ్ళకి ఈ గ్యాస్ బండ్లు వస్తాయి, మిగతా వాళ్ళకి రావు కదా, రకరకాలు చేశారు. అప్లై చేసుకుంటే వస్తుంది కదా, రాకపోతే తర్వాత విషయం. అప్లై చేసుకుంటే నువ్వు వచ్చిందో లేదో చూడాలి కదా. సో దీని మీద కూడా అనేక రకాలుగా ట్రోలింగ్లు, బురదలు చేయడమే, చంద్రబాబు నాయుడు గారి మీద విస్తృత స్థాయిలో బురద జల్ల రాజకీయాలు చేయడమే. సో ఇది కాస్త అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెత్త మీద పన్ను రద్దు చేశారు. జగన్మోహన్ రెడ్డి గతంలో చెత్త పన్ను వేసి చెత్త ముఖ్యమంత్రి అని చెప్పి పేరు తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన చెత్త మీద పన్ను అంతా తీసేసి మొత్తం ప్రజల్ని ఏ పన్నులు కట్టే విధంగా లేకుండా కాస్త ఉపశమనం కల్పించారు. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలన, చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలనలో ఎక్కడ ఎవరిది బాగుంది, ఎవరిది బాగోలేదు మీకు స్పష్టంగా ఒక అర్థం వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఈ 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలన, ప్రజలను ఉద్దేశించి అన్ని పరిపాలన అన్నీ సక్రమంగా అందిస్తూ ఉంటుంటే, బురద జల్లే రాజకీయాలు చేసింది ఎవరు, ప్రజలకి మంచి చేసింది ఎవరు మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కొంతమంది కేవలం విస్తృత స్థాయిలో బురద జల్లే రాజకీయాలు చేశారు తప్ప, ప్రజలకు మంచి చేసాము, ప్రజలకి కాస్త మెరుగైన జీవన విధానం కల్పిద్దామంటూ కనీసం ఆలోచన లేదు. మీరు చేయరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్నా మాట ప్రకారం అన్నీ చేసుకుంటూ వస్తుంటే ఇంకా ఆయన ఇబ్బంది పెట్టి ఏదోటి చేసేలా మాట్లాడుతున్నారు తప్ప, అసలు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకు కాస్త మెరుగైన జీవనం కల్పిస్తా ఉన్నాం కనీసం ఆలోచన కూడా ఎవరికి రావట్లేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం 100% ప్రజల పక్షాన వ్యవహరిస్తూ వారికి రావాల్సినటువంటి ప్రతి విషయంలో ప్రతి రకంగా ప్రజలకు సహాయక చర్యలు అందిస్తూ అన్ని రకాలుగా ప్రజలకు తోడుంటా ఉంది. సో కూటమి ప్రభుత్వం గెలవడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం, సో మనం చేసుకున్నటువంటి అదృష్టం. కూటమి ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేద్దాం. రాబోయే రోజులు మనకి ఏవైతే పథకాలు ఇస్తారన్నారో, ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తున్నారో అవన్నీ చేయించుకుందాం. ప్రతి విషయంలో మన ప్రభుత్వాన్ని సహాయకంగా ఉంటే సో మనకు చేయాల్సిన పనులు కూడా వాళ్ళు వేగవంతం చేస్తారు. సో ఎవరో వ్యక్తిగతంగా పోవద్దు, ఎవరికి రాజకీయ కక్షలతో పోవద్దు, ప్రభుత్వాన్ని సహకరించండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.